హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్సర్ 1521. ఈరోజు డేట్ 12th March 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు అప్డేట్లో మీకు ఒక మంచి డీల్ చెప్తాను. నాట్ ద బెస్ట్, నాట్ ద లుడ్ డీల్, బట్ తక్కువ బడ్జెట్లో అవైలబుల్గా ఉంది. రెడ్మీకి సంబంధించిన 32 inches హెచ్డి టీవీ అనమాట. ఇది రెగ్యులర్గా 12,999 ఉంటుంది. విత్ కార్డ్ ఆఫర్ అరౌండ్ 2,500 ఏమో కార్డ్ ఆఫర్ వస్తుంది. అరౌండ్గా మీకు 9,499కి ఏమో వస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే గుడ్ డీల్. మీకు ఇంకా సెప్టెంబర్ సేల్స్ ఆ టైంలో 8,999 ఇలా వస్తుంది. అంటే ఒక 500 రూపాయలు ఎక్కువ ఉంది, బట్ రెగ్యులర్ ప్రైస్ కంటే ఒక 3,000 దాకా తక్కువ ఉంది కాబట్టి ఓకే, యాక్సెప్టబుల్ డీలే. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ నేను మీకు ఏసీల డీల్స్ టాప్ 5 ఏసీలకు సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ యాడ్ చేశాను. ప్రజెంట్ ట్రెండింగ్ ఏసీలు అన్నీ కూడా. అలాగే మీకు టాప్ 10 వాషింగ్ మిషన్ డీల్స్ కూడా పెట్టాను, కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అవి కూడా ట్రెండింగ్ డీల్స్ అనమాట. అలాగే మీకు కూలర్స్ డీల్స్ కూడా చెప్పాను. అన్ని టాప్ బ్రాండ్లకు సంబంధించిన కూలర్స్ తక్కువ బడ్జెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అవన్నీ కింద లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా చాలా డీల్స్ వస్తున్నాయి. ఛానల్ యాక్టివ్గా ఉంటాయి, రెగ్యులర్గా మీకు డీల్స్ అని తెలుస్తూ ఉంటాయి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో వాళ్ళు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు, ఒప్పో F29 సిరీస్ అనేది మన ఇండియాలో ఈ మంత్ 20వ తారీఖున లాంచ్ కాబోతుంది. సో దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి, F29 అలాగే F29 Pro. పెద్ద స్పెసిఫికేషన్స్లో ఏమీ ఎక్కువ ఉండవు, కెమెరాలు కొంచెం హైలైట్ చేస్తూ ఉంటారు. 30,000 దాకా అయితే పెడతారు, గుర్తుపెట్టుకోండి. వీటికి ఆఫ్లైన్లో బాగా డిమాండ్ ఉంటుంది, కానీ ఆన్లైన్లో మాత్రం దీన్ని చూసే వాళ్ళు చాలా తక్కువ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ వాళ్ళు ఇంకొక 4 కొత్త షాపులు మన ఇండియాలో ఓపెన్ చేయబోతుంది. 4 కొత్త దుకాణాలు ఓపెన్ చేయబోతుంది. అదే అఫీషియల్ స్టోర్స్ని ఓపెన్ చేయబోతుంది. ఆల్రెడీ ప్రజెంట్గా మన ఇండియాలో వీళ్ళకి సంబంధించిన 2 అఫీషియల్ స్టోర్స్ ఉన్నాయి. ఒకటి ఢిల్లీ సాకేత్లో ఉంటుంది, రెండోది ముంబైలో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంకొక 4 కొత్త అఫీషియల్ స్టోర్స్ని ఓపెన్ చేయబోతుంది. మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మన సౌత్లో ఓన్లీ బెంగళూరు ఒకటే కొత్తగా యాడ్ అయింది. ఢిల్లీలో ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకోటి యాడ్ చేస్తున్నారు. అలాగే ముంబైలో ఒకటి ఆల్రెడీ ఉంది, ఇంకోటి యాడ్ చేస్తున్నారు. పూణేలో అలాగే బెంగళూరులో మాత్రమే కొత్తవి 2 వస్తున్నాయి. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న 2 సిటీస్లో ఇంకొక 2 కొత్తగా వస్తున్నాయి, ప్లస్ ఇంకొక 2 కొత్త ఏరియాస్లో వస్తుంది. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, లేదంటే వైజాగ్, లేదంటే విజయవాడ, ఇక్కడెక్కడో ఒక దగ్గర పెడితే బాగుంటుందేమో. మనకి ఇంకో 3వ ఇటరేషన్లో మనకు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకొక 1 year, 1.5 year లేదా 2 yearsలో మన తెలుగు స్టేట్స్లో కూడా ఒకటి ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో వాళ్ళు సూన్ మన ఇండియాలో వివో X200 అల్ట్రా అలాగే X200 మినీ ఈ 2 ఫోన్స్ని లాంచ్ చేయొచ్చు. సో మినీ ఫోన్ ఒకటి రాబోతుంది. అలాగే ఇదే ఫార్మాట్, ఇదే ఫామ్ ఫ్యాక్టర్. యాక్చువల్గా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇదే బాడీ, ఇదే కథ అంతా. సో దీంతో ఇంకొక 2 ఫోన్స్ కూడా ఇదే బాడీతో రాబోతుంది. ఒకటి ఒప్పో ఫైండ్ X8s అనే పేరుతో రాబోతుంది ఒప్పో బ్రాండింగ్లో. ఇంకోటి OnePlus మినీ అని కూడా ఒకటి రాబోతుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ మూడిట్లో ఉన్న హార్డ్వేర్ సేమ్, ఈ మూడింటి ఫామ్ ఫ్యాక్టర్ సేమ్, ఈ మూడింటి బాడీ సేమ్. మీకు కెమెరా మాడ్యూల్స్ మారిపోతాయి, కెమెరా కాన్ఫిగరేషన్ కొంచెం అటు ఇటు చేంజ్ చేస్తారు, అండ్ ఓఎస్ ఆఫ్ కోర్స్ మారిపోతాయి. సో అంతేగాని పెద్దగా ఏమి ఉండదు. అంటే ఒక షెల్ తయారు చేస్తే 3 ఫోన్లు అవుతాయి అనమాట. సో ఇంకా రియల్మీ వాళ్ళు, ఐక్యూ వాళ్ళు కూడా వీటిలో ఏదైనా మినీ ఫోన్ తీసుకొస్తే మొత్తం 5 అవుతాయి అనమాట. సో ఈ ఒకటే బాడీ అంటే బీబీకే గ్రూప్లోనే తయారవుతుంది కాబట్టి ఒకటే ఫామ్ ఫ్యాక్టర్తో 3 ఫోన్స్ మన ఇండియాలో సూన్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే, వాట్సాప్లో ఇక మీద ఎవరైనా మీకు అన్నోన్ పర్సన్స్ అయినా, నోన్ పర్సన్స్ అయినా వీడియో కాల్ చేసినప్పుడు సడన్గా మీకు వీడియో ఓపెన్ చేయగానే, ఆన్ చేయగానే మన ఫేస్ అనేది కనిపిస్తుంది కదా. సో అలా కాకుండా ఇక మీద మీరు వీడియోని టర్న్ ఆఫ్ చేసి వీడియోని ఆన్ చేసే ఆప్షన్ తీసుకురాబోతున్నారు. ఇది వెరీ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫీచర్. ఎందుకంటే మనం ఎలాంటి పొజిషన్లో ఉంటామో తెలియదు, మనం ఏ సిచ్యువేషన్లో ఉంటామో తెలియదు. చాలామంది వీడియో కాల్స్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది మీకు జనరల్గా జూమ్ కాల్స్, గూగుల్ మీట్ ఇలాంటి వాటిల్లో కెమెరాని, మైక్ని ఆఫ్ చేసుకునే ఆప్షన్ డైరెక్ట్గా ఉంటుంది. మీరు మీటింగ్లో జాయిన్ అవుతారు. అలాగే ఇప్పుడు వీడియో కాల్లో కూడా వాట్సాప్లో మీకు వీడియోని ఆఫ్ చేసుకొని మీరు వీడియోని అటెంప్ట్ చేసే అవకాశం అయితే తీసుకురాబోతున్నారు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్, వెల్కమింగ్ ఫీచర్ అనమాట. ఇది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ నాకు గూగుల్కి సంబంధించిన Pixel 10 XLకి సంబంధించిన ఇమేజెస్ అప్పుడే రెండర్స్ బయటకు వచ్చినాయి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తుంది అప్కమింగ్ Pixel 10 XL అని చెప్తున్నారు వీళ్ళు. సో దీనికి సంబంధించి కొన్ని రెండర్స్ అయితే ఆన్లైన్లో ఈరోజు లీక్ అయినాయి. నెక్స్ట్ మనకి బిగ్ బ్రేకింగ్ న్యూస్. జియో కూడా అఫీషియల్గా స్టార్లింక్తో కొలాబరేట్ అయింది. అండ్ ఈరోజు దీన్ని అఫీషియల్గా వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. నిన్న ఎయిర్టెల్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, ఈరోజేమో జియో వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. సో జియో వాళ్ళు కూడా స్టార్లింక్ కొలాబరేషన్తో ఇండియాలో ఉన్న ప్రతి మారుమూల పల్లెకు కూడా ఇంటర్నెట్ ఫెసిలిటీ, కాలింగ్ ఫెసిలిటీని వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఎయిర్టెల్ వాళ్ళు కూడా తీసుకురాబోతున్నారు. అలాగే
జియో వాళ్ళు కూడా తీసుకురాబోతున్నారు. ఇది మళ్ళీ ఇక్కడ కూడా కాంపిటీషన్. రిమోట్ ఏరియాస్లో మేము ముందు తీసుకొచ్చామంటే మేము ముందు తీసుకొచ్చామని మళ్ళీ ఇంకొక కొత్త కాంపిటీషన్ క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇప్పటివరకు మనం 2G, 3G, 4G, 5G అండ్ చైనాలో 6G కూడా ఉంది కొన్ని కంట్రీస్లో. అండ్ ఇప్పుడు ఇంకొక కొత్త జీ రాబోతుంది. ఆ జీ కాదు, సో జీ ఏంటంటే ఇది శాట్ జీ. శాట్ జీ అనేది కూడా రాబోతుందంట. శాట్ జీ అంటే శాటిలైట్ జనరేషన్ అనమాట. సో ఇది ఒక కొత్త టెక్నాలజీ కూడా రాబోతుందని మనకి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో వాళ్ళు ఈ మంత్ 27వ తారీఖున గ్లోబల్గా పోకో F7 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. దీంట్లో పోకో F7, F7 Pro, F7 Ultra 3 ఫోన్స్ దాకా ఉండొచ్చు. అండ్ ఈసారి మన ఇండియాకి 2 ఫోన్స్ రావచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇదే రోజు లాంచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో దీని ప్రకారం పోకో F7 సిరీస్ అనేది మన ఇండియాలో 27వ తారీఖున మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. సో అట్లీస్ట్ 2 ఫోన్స్ అయితే ఈసారి మనం పోకో నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ద డేలో కూడా మీకు ఒక యూస్ఫుల్ టెక్ క్విజ్ అనమాట. మీకు టెక్ మీద ఎంత నాలెడ్జ్ ఉందనేది మీకు తెలుసుకునే ఒక క్విజ్ యాప్. 210 రూపాయలు దీని ప్రైస్. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. లైఫ్ లాంగ్ మీకు ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ బాగా తగ్గించేశారు. లైక్స్ పెంచి షేర్లు కొడితేనే ఛానల్ కొంచెం గ్రోత్ వస్తుంది. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.